వాక్యాన్ని మనకు బోధిస్తుంటారు. ఈనాడు సహోదరులు బోధించబోతున్నటువంటి పాఠం వచ్చి ప్రకటన గ్రంథం యొక్క వివరణ పార్ట్ 1 ప్రారంభము మనకి బోధిస్తారు. మనం అందరూ కూడా శ్రద్ధాశక్తులతో విన్నాము. ఈ యొక్క సమయాన్ని బోధించవలసిందిగా మన ప్రియ సహోదరులు ప్రేమదాస్ గారికి అప్పగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొద్దిగా పవర్ ప్రాబ్లం ఉంది, నేను అయినా క్యాండిల్ పెట్టుకున్నాను, ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరం కలిసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము 66 పుస్తకాల్లో అనేకుల చేత అపార్థం చేయబడుతున్నటువంటి ప్రకటన గ్రంథమును మనము ఈరోజు ప్రారంభించబోతున్నాం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈరోజు మనమందరం కలిసి ఒక అధ్యాయాన్ని నేర్చుకుంటాం. ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయాలు, అందులో ఒక అధ్యాయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. మొదటి అధ్యాయం అనేది, ఈ మొదటి అధ్యాయం అనేది మనం చదివే ముందు సహోదరులకు నేను బైబిల్ పట్టణము 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదివించాను. ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి సూత్రం మీద ఆధారపడి ఉంటుంది మొదటి అధ్యాయం. అక్కడ ఒక ప్రశ్నను మనం జాగ్రత్తగా గమనించి ఇక్కడికి వద్దామండి. అది ప్రకటన గ్రంథం అలంకారంగా రాయబడింది. ఇది చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒకవేళ చదువుకోకపోతే కూడా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే మీకు కూడా అర్థమవుతుందని నేను ఆశపడుతున్నాను. 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివితే ఒక ప్రశ్న ఉంటుందండి. 10వ వచనంలో వారు అంటే హతసాక్షులైన వారు ఏమంటున్నారంటే, నాతా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేక వేసిరి. ఇక్కడ గమనించండి, ఒక ప్రశ్న. రోమియోల చేత చంపబడుతున్నటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు, హింసించబడుతున్నవారు బ్రతికి ఉన్నవారు, బాధించబడుతున్నవారు సంఘములో విశ్వాసులైన వారు, అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు అది డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలము. అయితే ఆ డొమిషియన్ చక్రవర్తి యొక్క పరిపాలన కాలంలో క్రైస్తవులు భయంకరంగా హింసించబడుతున్నారు. క్రీస్తు శకము 81 నుంచి 96 మధ్య కాలము డొమిషియన్ చక్రవర్తి యొక్క పాలన కాలం. 81 నుండి 96 వరకు డొమిషియన్ చక్రవర్తి, ఈయన టైటస్ వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఈయన వెస్పిషియన్ యొక్క కుమారుడు. ఈ డొమిషియన్ చక్రవర్తి కాలంలో సంఘము బహుగా హింసించబడుతున్నప్పుడు ఆ సంఘాన్ని ఆదరించడానికి దేవుడు ఈ యొక్క సందేశాన్ని వినిపించడం జరిగింది. 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఒక వచనాన్ని చదివాను, తర్వాత వచనాన్ని తర్వాత చదువుకుందాం. మొదటి వచనం ఏం తెలియజేస్తూ ఉందంటే, వారు అడిగారు ప్రశ్న ఏమని? ప్రభువా, మమ్మల్ని చంపినటువంటి వారు, తండ్రి అయిన దేవుని ప్రార్థించి మమ్మల్ని చంపిన వారు, మమ్మల్ని హతసాక్షులుగా మార్చినటువంటి రోమియులు అలా సంతోషంతో ఆనందంతో జీవిస్తున్నారు భూమి మీద. మేము శ్రమలు ఎదుర్కొంటున్నాము. బ్రతికిన సంఘమేమో శ్రమలు ఎదుర్కొంటూ ఉంది. హతసాక్షులైన వారు ఆర్తనాదం చేస్తూ ఉన్నారు బలిపీఠం కింద, భూమి కింద, పాతాళ లోకంలో, పరదేశంలో. పాతాళ లోకంలో పరదేశంలో అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. పరదేశ్ అనేది పాతాళ లోకంలో ఒక భాగం అన్నమాట. యేసుక్రీస్తు పాతాళంలో విడువబడలేదు అన్నాడు. అంటే ఏంటన్నమాట? పాతాళంలో పరదేశం ఉంది, పాతాళంలోనే యాతన స్థలం ఉంది. 2 భాగాలు ఉన్నాయి. కాబట్టి లాజరు ధనవంతుడు పక్కపక్కన ఒకరినొకరు చూసుకునే పరిస్థితి, అది పాతాళ లోకంలోనే 2 పరిస్థితులు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరదేశంలో ఉండి హతసాక్షులు మొరపెడుతూ ఎందాక తీర్పు తీర్చక అంటే వాళ్ళ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని అడుగుతా ఉన్నారు దేవుణ్ణి. దానికి సమాధానంగా ఈ గ్రంథము మొదటి అధ్యాయము స్పష్టంగా వారికి ఆన్సర్ ఇవ్వబడింది. ఏమంటున్నాడంటే, వారు అడిగిన ప్రశ్నలకు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి అధికారం కింద పుస్తకాన్ని రిలీజ్ చేశారు. యేసుక్రీస్తు బ్రదర్, హలో, ఇప్పుడు వినిపిస్తుందండి? రైట్.
యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో పట్టాభిషేకం పొందిన తర్వాత, రాజైన తర్వాత ఆయన అధికారములో అమల్లోకి వచ్చింది, లేక ఆయన అధికారములో తన దాసులకు ఈ యొక్క గ్రంథాన్ని అందించడానికి దేవుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 17:7 ప్రార్థన చేసి, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. సంపూర్ణం అంటే 100% కదా. అంటే భూమి మీద 100% చేయాల్సిన పనులు 100% చేసేసాడు. కానీ పరిశుద్ధులకు ఇవ్వవలసిన సందేశం ఇంక కొంత మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్నదే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంతో దేవుడు మనుషులకు ఇవ్వాలి అనుకున్న సమాచారం సంపూర్ణంగా ఇచ్చేస్తాడనమాట. ఆ తర్వాత ఏ పుస్తకాలు ఇయ్యడు, ఎవరిని వచ్చి కలవడు. నన్ను దేవుడు కనిపించాడు, నేను ఇప్పుడే మాట్లాడాను వచ్చానని చెప్పేటువంటి వారంతా అబద్ధ బోధ చేస్తున్నారు. దేవుడిని ఎవరు ఎప్పుడు చూడరు. ఇప్పుడు పుస్తకము, గ్రంథం ఉంది, దీని ద్వారానే మనం దేవుడిని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ సమాచారం ఏంటంటే, ఈ పుస్తకము ఎందుకు ఇచ్చాడంట యేసుక్రీస్తు ద్వారా అంటే, తన దాసులకు కనపరచుటకు. అంటే తన దాసులు ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, వారికి సంగతులు తెలియపరచాలి. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక ప్రోగ్రామ్స్ ఏదైనా ఊర్లలో డ్రామాలు అట్లా వేసేటప్పుడు ఏమంటారంటే, తెరపైన వీడియోలు చూపించే ముందు స్క్రీన్ క్లోజ్ చేసి ఉంటుందండి. స్క్రీన్ క్లోజ్ చేసి ఉంటుంది. తర్వాత స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత వారికి బొమ్మలు అవన్నీ కనపరుస్తూ ఉంటారు. తెర లోపల దాగి ఉన్న సంగతులను తెర తీయటంతో బయలుపరచబడతాయి. ప్రత్యక్షత అంటే తెర తీయుట అని అర్థం. కాబట్టి దాచబడిన సంగతులు ఓపెన్ చేసి చూపించటం అన్నమాట. ముసుగు తీయుట. ముసుగు వేసినటువంటిది ఒక పరిస్థితి ఉంది, దాని లోపల ఏముందో ముసుగు తీస్తేనే కానీ మనకు తెలియని పరిస్థితి. అలా ముసుగు వేసిన పరిస్థితులను దేవుడు తీస్తే ఎలా ఉంటుందో పరిస్థితి, అలా దాచబడిన సంగతులను ప్రత్యక్షపరుస్తున్నాడు. వాళ్ళు అడిగారు, ఎప్పుడు తీర్పు తీరుస్తావు? రోమియోలను భయంకరంగా హింసించి అనేకులను చంపారు కదా, వాళ్ళ ఆటలు సాగుతూనే ఉండాలి నా భూమి మీద అంటే, వారిని త్వరగా హింసించబోతున్నాను, వారిని శిక్షించబోతున్నానని దేవుడు ఇస్తున్న సమాచారము 1వ వచనంలోనే. ఈ సంగతులు ఆలస్యం కాదు, త్వరలో సంభవింపనే ఉన్నవి అని చెప్పాడు అనమాట. త్వరలో అంటే రెండో రాకడలో కాదవి. త్వరలో అంటే అర్జెంటుగా, మీరేం భయపడకండి, తగిన సమయం ఉంది, త్వరలోనే సంభవిస్తాయి అని చెప్పాడు అనమాట. తన దూత ద్వారా వర్తమానం పంపాడు, తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. కాబట్టి సూచనల రూపంలో యోహాన్ గారికి దేవుడు అందించాడు. కాబట్టి సూచనల రూపం, సూచనలు సూచించి వారిని సంపూర్ణంగా అర్థమయ్యేటట్టుగా, సంఘం వారిని అర్థమయ్యేటట్టుగా ఆ రూపాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడున్న వారికి అది అర్థం కాకపోవచ్చు, కానీ 1వ శతాబ్దంలో ఉన్న వారికి అలంకార భాష తెలుసు. కాబట్టి అన్ని కోణాల్లో వారికి అర్థమయ్యేలాగానే చిత్రించబడింది ఈ గ్రంథం. ఇక్కడ దాసులు అన్నాడు. దాసులు అంటే స్వతంత్రులు అని అర్థం. దాసులు అంటే స్వతంత్రులని అర్థం ఎలా వస్తుందండి? రోమపత్రిక 6:17-18 మనం చూస్తే, పాపమునకు ఒకప్పుడు దాసులైన వారిని విడుదల చేశాడు. అంటే పాపములో నుండి విడుదల పొందిన స్వతంత్రులు ఈ దాసులు అన్నమాట. పాపం నుండి విడుదల పొందిన స్వతంత్రులైన దాసులకి నీతికి దాసులుగా చేశాడు. అలాంటి నీతికి దాసులైన వారికి ఈ గ్రంథాన్ని అందిస్తున్నాడు. అందుకేమంటున్నాడంటే, తన దాసులకు కనపరచుటకు. ఈ దాసులు రోమియోలకు దాసులు కాదు, ఈ దాసులు లోకస్తులకు దాసులు కాదు, సాతాను దాసులు కాదు, పాపానికి దాసులు కాదు, తన దాసులు. కాబట్టి నీతికి దాసులైన వారికి సంగతులు తెలియపరిచాడు యోహాను ద్వారా. 1వ వచనం ముగించుకొని 2వ వచనానికి వెళ్ళిపోతున్నాం. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను గారు ఏం చేశారంట? దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా దాఖలు చేసి, ఎన్ని సంగతులైతే పరిచయం చేయాలో అన్ని సంగతులు పరిచయం చేసి, దాఖలు చేసి, లిఖించి గ్రంథస్థం చేశాడు. అదే సమయంలో యేసుక్రీస్తు సాక్ష్యం గురించి, యోహాను సాక్ష్యము ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట? యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యాన్ని తీసుకుని వచ్చి మరలా ఆయన దాన్ని రిపీట్ చేశాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు సాక్ష్యాన్ని ఆయన తెలియపరిచాడు. యేసుక్రీస్తు సాక్ష్యాన్ని తెలియపరచడమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఆయన పరిచయం చేశాడు. అదే సమయంలో చూసినంత మట్టుకు తనకి ఎన్ని సంగతులైతే సూచించబడ్డాయో, చూపించబడ్డాయో, వాటన్నిటిని కూడా ఆయన రచించాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తర్వాత సంపూర్ణంగా ప్రకటన గ్రంథము ఇచ్చిన తర్వాత దేవుడు ఆ తర్వాత ఏ పుస్తకాన్ని కూడా ఇవ్వడండి. ఇది చిట్ట చివరి పుస్తకం అన్నమాట. కాబట్టి మనము మరొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఏంటంటే, త్వరలో సంభవింపనవి ఉన్నవి అంటే ఏంటి? త్వరలో సంభవింపనవి ఉన్నాయి,
మనం రాను రాను చదవబోతే 7 బూరలని, 7 ముద్రలని, 7 పాత్రలని, 7 ఉరుములని అలా అలా కనబడుతూ ఉంటాయి. అవన్నీ రకరకాల వివరణలతో వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు అవి ఎలా వర్తిస్తాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 2వ వచనాన్ని వదిలిపెట్టి 3వ వచనానికి వెళ్ళిపోతున్నాను. సమయం సమీపించినది, త్వరలో సంభవిస్తాయి అన్నాడు. ఇక్కడ కిందికి వచ్చి అంటున్నాడు త్వరలో అంటే మీరు అర్థం చేసుకోవాలి, సమయం దగ్గర పడింది, చాలా ఎమర్జెన్సీ, అర్జెంట్ జరిగిపోతుంది అన్నమాట. వేగంగా, త్వరగా, వెంటనే అని అర్థం. కాబట్టి వెంటనే రోమీయులను శిక్షించడానికి దేవుడు పూనుకున్నాడు. దేవుని ప్రజలను హింసించిన ప్రభుత్వం, దేవుని ప్రజలను శిక్షించిన ప్రభుత్వానికి తిరిగి ప్రతిదండన చేయడం అనేది త్వరలోనే ఉంది అని చెప్తా ఉన్నాడు. సమయం సమీపించినది. కాబట్టి ఈ పుస్తకాన్ని రచించి అపోస్తులుడైనటువంటి యోహాన్ గారు స్థానిక అక్కడ ఉన్నటువంటి ఏడు సంఘాలకు, రోమా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 సంఘాలకు వాటిని అందించినప్పుడు వాళ్ళకి 3 విషయాలు చెప్పాడు. చదువువాడును, వినువాడును, గైకొనువాడును అనేటువంటి 3 పదాలు అక్కడ పలకడం జరిగింది. 3వ వచనం, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులండి? చదివేవారు ధన్యులా, వినేవారు ధన్యులా, గైకొనేవారు ధన్యులా అని మన ఒక బ్రదర్ అడిగారండి. ఒక బైబిల్ క్లాస్లో నేను యూట్యూబ్లో చూశాను. జాస్వా బ్రదర్ అని, ఏలూరు అన్నమాట. ఆ బ్రదర్ అడిగారు సంఘానికి, ఎవరు ధన్యులండి? చదివేవారు ధన్యురా, బైబిల్ని చదివేవాడు ధన్యుడా, లేకపోతే వినేవాడు ధన్యుడా, గైకొనేవాడు ధన్యుడా అన్నప్పుడు అందరు గైకొనేవాడు ధన్యుడు అన్నారు. అప్పుడు ఆ సోదరులు కూడా దాన్ని కరెక్ట్ అన్నారు. కానీ వాస్తవానికి సమాచారం అది కాదనమాట. ఇక్కడ సమాచారం ఏంటంటే చదివేవాడును, కంటిన్యూ, చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. అదే అనమాట, 3 కూడా ధన్యులే అన్నాడు అనమాట. ఈ ప్రకటన గ్రంథము అందించిన తర్వాత చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు అంటే దాని అర్థం ఏంటి? మొదటి శతాబ్దంలో ఈ పుస్తకము చర్మపు కాగితాల్లో ఉండేదన్నమాట. చర్మపు కాగితాల మీద రాసి, అప్పుడు తక్కువ పుస్తకాలు ఉండేయండి. ప్రింటింగ్ మిషన్ లేవు అప్పుడు, జెరాక్స్ తీసుకోవడానికి ఇలాంటి పరిస్థితి లేదన్నమాట. కాబట్టి చర్మపు కాగితాల మీద వాటిని రాసినప్పుడు దాన్ని రాయడానికి ఎంతో టైం పడుతూ ఉంటుంది. అప్పుడు ఎక్కువ ధరలతో కూడుకుని, అంటే విల ఎక్కువ, రేట్ ఎక్కువ, ఖరీదు ఎక్కువ. అప్పుడు కొంతమంది దగ్గరనే ఆ పుస్తకాలు ఉండేవి. కాబట్టి ఎక్కువ పబ్లిక్ల మధ్య చదివేవాడు ఎక్కువ మంది ఉన్నప్పటికీ పుస్తకాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి చదివేవాడు గట్టిగా చదవాలి, గట్టిగా చదివితే నీకు దీవెనలు వస్తాయి, నువ్వు ధన్యుడవు అని చెప్పాడు అనమాట. ఒకవేళ దేవుని వాక్యం చదవబడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా ఆసక్తిగా వినడానికి ప్రయత్నించిన వారు కూడా ధన్యులే అన్నాడు. దాన్ని గైకొనేవారు కూడా ధన్యులే అని చెప్పాడు. కాబట్టి ధన్యులైన సంగతి తెలియచేస్తూ 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అన్నాడు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. సంఘం అంతటికి ఒక సంగతి చెప్పి మీకు చెవులుంటే వినండి, మీరు ధన్యులు అన్నాడు అనమాట. కాబట్టి ధన్యులు అనేటువంటి స్థితికి మీరు రావాలంటే మీకు చెవులుంటే వినండి. చదివేవాడికి మాత్రమే చెవులు ఉండవు, వినేవాడికి మాత్రమే చెవులు ఉండవు, గైకొనేవాడికి మాత్రమే చెవులు ఉండవు, అందరికి చెవులు ఉంటాయి. చెవులు గలవాడు వినుగాక అంటే ప్రతి ఒక్కరు ధన్యులు అవ్వాలి, అందరూ కూడా ఆనందభరితులు అవ్వాలి, అందరూ ఆశీర్వదించబడినారు అవ్వాలని ఆత్మ చెవి గలవాడు వినుగాక అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ చెవి గలవాడు వినుగాక అనే మాట 8 సార్లు రాయబడింది. 7 సార్లు విశ్వాసులకు, 7 సార్లు సంఘానికి చెప్పాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో మొదటిసారి, 2వ అధ్యాయం 11వ వచనంలో రెండోసారి, 2వ అధ్యాయం 17వ వచనంలో మూడోసారి, 2వ అధ్యాయం 29వ వచనంలో 4వసారి, 3వ అధ్యాయం 6వ వచనం 5వసారి, 3వ అధ్యాయం 13లో 6వసారి, 3వ అధ్యాయం 22లో 7వసారి చెప్పాడు. ఆ తర్వాత అందరికీ కలిపి, అందులో రోమియోలు రావచ్చు, విశ్వాసులు రావచ్చు, అవిశ్వాసులు రావచ్చు, అందరికీ కలిపి ఒక వచనాన్ని సపరేట్గా చెప్పాడు. అది 13, 8, 9లో. అక్కడ కూడా చెవులు గలవాడు వినుగాక అని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. అంటే దేవుడు పక్షపాతి కాడు. ఎవరైనా ధన్యులు అవ్వచ్చు, ఎవరైనా ఆనందభరితులు అవ్వచ్చు, ఎవరైనా దేవుని యొక్క దీవెనలు పొందొచ్చు అని సంగతులు పరిచయం చేశాడు. కాబట్టి చదువువాడును, వాటిని వినువాడును, సంగతులు గైకొనివాడు ధన్యుడు. అంటే గట్టిగా చదివినప్పుడు అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తక్కువ పుస్తకాలు ఉన్నాయి, గట్టిగా చదివితే దీవెనలు వస్తాయి మీకు అన్నప్పుడు గట్టిగా చదవాలి. నపుంసకుడు రథం మీద పడుతున్నప్పుడు చదివినట్టుగా గట్టిగా చదవాలి. వినే వ్యక్తి ఆసక్తితో వినాలనే కుతూహలం, చదువు రాదు, చదువుకోలేదు, కానీ వింటేనైనా సరే నేను నేర్చుకుంటాను ఆసక్తితో తపనతో రక్షించబడడం కొరకు వచ్చిన వారు దీవెనలు పొందుతారు. అలా చదివిన వారు వినేవారితో పాటు అందరూ కలిసి దాన్ని గైకొంటూ ఉంటే ఆశీర్వదించబడతారు అనేది సమాచారం. నెంబర్ 4, 4వ వచనానికి వెళ్ళిపోతున్నాం.
యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ సంగతులన్నీ ఎవరితో చెప్తున్నాడు అంటే లోకంలో ఉన్నటువంటి పాపులకి కాదు, ఆసియాలో ఉన్న 7 సంఘాలకి సంగతులన్నీ చెప్తా ఉన్నాడు అన్నమాట. లోకంలో నరహత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ వచ్చి వీటిని చదువుకుంటే ఏం ధనుడవుతాడండి? కాబట్టి ఆసియాలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క లేఖనాల్లో నడుచుకుంటున్నారు, ఆత్మ యొక్క వెలుగులో నడుచుకుంటున్నారు. కాబట్టి వారికి సంగతులు రాస్తూ ఉన్నాడు. రాస్తే ఏమంటున్నాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంబోధుడు లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ శుభాకాంక్షలు అని చెప్తా ఉన్నాడు. అసలు శుభాకాంక్షలు ఎవరికి చెప్తారండి? పుట్టాడు అనుకున్న ఒక వ్యక్తికి పుట్టినరోజు వస్తే పుట్టినరోజు శుభాకాంక్షలు అంటాం, పెళ్లి రోజు వస్తే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తా ఉంటారు. ఇక్కడ శ్రమలు అనుభవిస్తూ, హింసలు అనుభవిస్తూ, చంపబడుతూ, శిరచ్ఛేదనలు చేయబడుతూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి శుభాకాంక్షలు అంటున్నాడు. భయంకరమైన పరిస్థితి, ఆనందించాలో ఏడవలో తెలియని పరిస్థితి లోకస్తులు అది వింటే. కానీ శుభాకాంక్షలు చెప్పినటువంటి వారు లోక సంబంధమైన వారు కాదు, కాబట్టి వారు ఆనందించేటువంటి పరిస్థితి. శుభాకాంక్షలు ఎవరెవరి నుంచి వచ్చాయంటే గ్రంథస్థం చేయబడినప్పుడు మనం దాన్ని చదివితే ఏమని చెప్తున్నాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఈ ఉన్నవాడు అనే పదం ఎక్కడుందండి? పాత నిబంధనలో నిర్గమకాండంలో చూస్తాం మనం. మోషకు పొదలో దేవదూత కనబడ్డప్పుడు నువ్వెవరు అని మోసే దేవదూతను, యెహోవా నన్ను పంపింది ఎవరు అని ఇశ్రాయేలు అడిగితే, నేను ఇశ్రాయేలుకి ఏ సమాధానం చెప్పాలి, నీ పేరేంటి అని అడిగితే యెహోవా అంటాడు, నా పేరు ఏంటంటే నేను ఉన్నవాడిని అన్నాడు అనమాట. కాబట్టి ఉన్నవాడను అంటే ఆదిమ సంఘంలో ఉన్న వారందరి మైండ్లోకి వచ్చేస్తుంది ఈయన తండ్రి అయిన దేవుడు అని. కాబట్టి ఉన్నవాడు. ఎన్నో రాజ్యాలైన ముందు వెలిశాయి, ఎన్నో రాజ్యాలు పుట్టాయి, రాలిపోయినాయి, అంతరించిపోయినాయి. ఆయన మాత్రం ఉన్నవాడే, నిరంతరం ఉన్నవాడు. కాబట్టి రోమా సామ్రాజ్యం మిమ్మల్ని హింసించినంత మాత్రాన మీ పక్షాన ఉన్నది లేనివాడు కాదు, నశించిపోయేవాడు కాదు, మధ్యలో వచ్చినవాడు కాదు, నిరంతరం ఉన్నవాడు మీకు శుభాకాంక్షలు పలుకుతున్నాడు అనేటువంటి ఒక ఆదరణకరమైన సమాచారాన్ని అక్కడ తెలియపరిచాడు. కాబట్టి వాళ్ళు ఉన్నవారు అనగానే వాళ్ళ మైండ్లోకి వచ్చేసింది అనమాట, మా దేవుడు ఆనాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు పక్షాన వచ్చినట్టుగా మన పక్షాన వచ్చాడు. అక్కడ మోషేతో అంటాడు, ఐగుప్తులో నా ప్రజల బాధను నేను కనులారా చూచి తిని అన్నాడు అనమాట. వారి యొక్క పరిస్థితులు కనులారా చూశాడంటే యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని 2వ దినవృత్తాంతం 16:9 చెప్పాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారు ఎవరైనా ఉంటే వారిని రక్షించాలి, వారిని బలపరచాలని యెహోవా కన్ను దృష్టి తిరుగుతుంది. ఆయన కంటికి కనబడని సృష్టి లేదని రోమ 4:13 చెప్పింది. హెబ్రీ పత్రిక రోమ 4:13 అనమాట. అంటే దేవునికి కనబడినటువంటి సృష్టి లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నప్పుడు మరి ముఖ్యంగా ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి. అలాంటి పరిస్థితి దేవుడు ఉన్నవాడు అందరి వైపు చూస్తున్నాడు అనేటువంటి సమాచారాన్ని వాళ్ళు గుర్తించి మాకు గ్రీటింగ్స్ చెప్పింది, శుభాకాంక్షలు చెప్పింది దైవత్వం కలిగినటువంటి 3 వ్యక్తులు అనేటువంటి ఆనందభరితులుగా వారు సంతోషించే పరిస్థితి. 7 ఆత్మలు. ఎఫెసీ 4:4 అంటాడు ఆత్మ ఒక్కడే అని. ఆత్మ ఒక్కడే అంటే పరిశుద్ధాత్మల గురించి మాట్లాడి ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాడంటే ఏంటి అంటే 7 ఆత్మలు ఉన్నాయి పరలోకంలో అంటే దాని అర్థం ఏంటంటే 7 అనేది సంపూర్ణతకు గుర్తు. అసలు 7 అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే పరిశుద్ధాత్మని యొక్క 7 యొక్క పని కార్యక్రమాలను అక్కడ మనం చూడొచ్చు. 2వ వచనం యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు 7 సంగతులు చెప్పాడు. 1 జ్ఞానము, 2 వివేకములను ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమును ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. జ్ఞానం 1, వివేచన 2, ఆలోచన 3, బలము 4, తెలివి 5, యెహోవా యెడల భయము భక్తి 6, 7 సంగతులు చెప్పేశాడు అనమాట. పరిశుద్ధాత్ముడు భూలోకమందంతటా పరిచయం చేయడానికి దేవుని చేత ఆయన సంకల్పం నెరవేర్చడానికి పంపబడినప్పుడు భూలోకమందంతటా ఆయన కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. సంపూర్ణంగా ఆయన పనిని సూచించేటువంటి పదంగా పరిశుద్ధాత్ముడే అని చెప్పడానికి 7 అనే పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడే తప్ప 7 ఆత్మలు లేవు. ఒకటి పరిశుద్ధాత్ముడు ఇంకా 4 వేరే వాళ్ళది అనేది కాదనమాట. పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని గ్రంథం చెప్పింది. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. కాబట్టి పరిశుద్ధాత్మ నుంచి కూడా గ్రీటింగ్స్ వచ్చాయి. తర్వాత ఏం చెప్పాడంటే నమ్మకమైన సాక్షి. నమ్మకమైన సాక్షి అంటే ఏంటన్నమాట? అబద్ధం ఆడనటువంటి వాడు యేసు ప్రభు. నమ్మకమైన సాక్షి ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. యేసు ప్రభు అబద్ధం ఆడనటువంటి వ్యక్తి. తర్వాత ఏమన్నాడు?
మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆది సంభూతుడు అన్న మాట మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ ఏమన్నాడంటే మృతుల్లో నుండి లేచిన వారిలో ఎంతోమంది మృతులయ్యారు, ఎంతోమంది లేచారు. లాజరు లేచాడు, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో చనిపోయిన వారు లేపబడ్డారు. ఈయన మృతుల నుండి ఫస్ట్ లేవడం ఏంటండి అని కొంతమంది నన్ను అడిగారు. మృతులలో నుండి ఎంతోమంది లేచారు కదా బ్రదర్, వాళ్ళు ఫస్ట్ అవుతారు కానీ ఈయన ఫస్ట్ ఎలా అవుతాడు అని అడిగారు. మృతులలో నుండి లేచిన వారిలో మొదటి వ్యక్తి బ్రదర్, దీని అర్థం అని నేను అన్న. ఏది? మృతులలో నుండి లేచిన వారిలో ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? ఆది సంభూతుడికి ముందు ఏ పదాన్ని అయితే ఉపయోగించాడో మృతుల్లో నుండి లేచిన వారిలో అని దాని అర్థం. చనిపోయి తిరిగి లేచిన వారిలో యేసుప్రభు ఫస్ట్. మరి చాలామంది లేచారు కదంటే వాళ్ళ తర్వాత ఆ చావు దెబ్బతిని మరలా చనిపోయారు. కానీ యేసుప్రభు మరలా చనిపోయేవాడు కాదు కాబట్టి మృతుల నుండి తిరిగి లేచిన వారిలో మొదటి వాడని ఆ పదాన్ని ఉపయోగించాడు. హెబ్రీ 1:6 తన జన్మలో కూడా ఆయన ఆది అయిన వాడు, ఆది సంభూతుడు అన్నాడు. 1 మృతుల నుండి లేచటలో ఆది సంభూతుడు, 2 ఆయన జన్మలో ఆది సంభూతుడు, 3 సృష్టి నిర్మాణంలో ఆది సంభూతుడు అని కొలస్సీ 1:15 చెప్పాడు. అది సమాచారం. తర్వాత ఏమంటున్నాడు? భూపతులకు అధిపతి. తర్వాత ఆదరణకరమైన సంగతి ఏంటంటే మిమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి భౌతికమైన రోమా సామ్రాజ్యానికి మీరు భయపడకండి. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారి అయిన డొమిషియన్కు కూడా అధిపతి ఉన్నాడు. ఆయన మీరు విశ్వసిస్తున్న క్రీస్తే అని చెప్పాడు అనమాట. మీరు ఎవరినైతే విశ్వసిస్తున్నారో ఆ యేసుక్రీస్తు భూపతులు, భూమి మీద పరిపాలించేటువంటి అధిపతులందరికీ అధిపతి అని చెప్పాడు అనమాట. ఈనాడు అధిపతులు ఎవరైనా భూపతులు ఉంటే వాళ్లకు కూడా అధిపతి యేసుక్రీస్తే. ఈ విషయం మనం ఎక్కడ చెప్పినా ఎవరు అంగీకరించరు. పెద్ద పెద్ద అగ్రరాజ్యానికి వెళ్ళి బ్రదర్ మీకు ఒక రాజు ఉన్నాడు తెలుసా అంటే ఎవరండి అంటే యేసుప్రభు అంటే నమ్మరు అన్నమాట. కాబట్టి ఉన్నాడని గ్రంథం చెప్పింది. ఈ విషయాలు చెప్పి వారి యుద్ధ నుండి మీకు కృపాక్షేమాలు కలగాలని, సమాధానం కలగాలని తెలియపరిచాడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన సంగతులు వారికి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు మాకు తోడుగా ఉన్నారనేటువంటి ధైర్యంతో వారు ఆదరించబడాలి. 6వ వచనానికి మనం వెళ్ళిపోతున్నాం. మనలను ప్రేమించచ్చు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి, ఫుట్ నోట్లో ఏమిచ్చాడు? కడిగిన వానికి. యేసుప్రభు రక్తము 2 విధాలుగా మనల్ని కడుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మన పాపాలు గత జీవితంలో అంటే బాప్తిజం పొందకముందు జరిగించినటువంటి పొరపాట్లను, పాపములను క్షమిస్తుంది ఆ రక్తము, కడగస్తుంది ఆ రక్తము. నెంబర్ 2, బాప్తిజం పొందిన తర్వాత కూడా అజ్ఞానంతో చిన్న చిన్న పొరపాట్లు, పాపాలు చేసి తెలియకుండానే కొన్నిసార్లు జారిపోతుంటాము. అలా తొలగిపోయిన వ్యక్తి ఎడల ఆయన కనికరించి మరలా ఆ రక్తంతో కడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ప్రేమించాడు అనేది కాదు అక్కడ. ప్రేమించాను అంటే జరిగిపోయిందని అర్థం. ప్రేమించును అంటే భవిష్యత్తులో ప్రేమిస్తాడు అనేది అర్థం. ప్రేమించుచునే ఉన్నాడంటే కంటిన్యూ ప్రాసెస్ ఉందన్నమాట. అది 6వ వచనం అదే చెప్తుంది. మనల్ని ప్రేమించుచు అని కొనసాగించాడు దాన్ని. కాబట్టి ఎప్పుడో మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు, ఇక ముందు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమకు ముగింపు ఉండదు అని చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ముగింపు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు అనే సంగతిని తండ్రి ತಂಗಿ ಫೋನ್ ಕೂಡ ನೆಟ್ವರ್ಕ್ ಹರಿಗದ.
హలో బ్రదర్, సారీ బ్రదర్, నెట్వర్క్ ఎగిరిపోయింది. ఓకే రైట్, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము 6వ వచనం కాడ మనమండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. కాబట్టి యేసుప్రభు రక్తము మనలను విడిపించింది బాప్తిసం పొందినప్పుడు. తర్వాత మనము తెలిసి తెలియక జరిగించినటువంటి అజ్ఞానం వల్ల జరిగించిన పొరపాట్లను, పాపాలను కూడా క్షమించేటువంటి రక్తమై ఉంది. తర్వాత ఏమంటున్నాడంటే, ఆ యేసుప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుప్రభు వారికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగును గాక అని స్తుతి గీతం పాడిన తర్వాత కింద అంటున్నాడు, ఆయన మనలను తన తండ్రికు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఎంత ప్రేమించాడు మనల్ని అంటే, ఆయన ఎలాంటి అధికారంలో ఉన్నాడో, ఎలాంటి స్థాయిలో ఉన్నాడో, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాడో అలాంటి బాధ్యతలు మనకి ఇచ్చాడు. ఆయన రాజు అయి ఉన్నాడా, మనకు కూడా రాజులుగా చేశాడు. ఆయన యాజకుడుగా ఉన్నాడా, మనల్ని కూడా యాజకులుగా చేసి తనతో సమానంగా ఉండాలని కోరుకున్నాడు. దాని వెనక ఉద్దేశం ఏంటంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, మనల్ని కూడా ఆ స్వరూపంలోకి తీసుకురావాలని సమానంగా లోపము లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనము 7వ వచనంలోనికి వెళ్ళే ముందు మరలా ప్రశ్న, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూని వసలకు ప్రతిదండన చేయక ఉంటావు అని వాడు ప్రశ్నించారు. అంటే ఎప్పటి వరకు నువ్వు వారికి తీర్పు తీర్చవు, ఎప్పుడు తీర్పు తీరుస్తావు? మమ్మల్ని చంపేశారు, యేసుప్రభుని నమ్ముకున్నందుకు తలలు నరికేశారు, చనిపోయాం మేమని పాతాళ లోకంలో పరదేశంలో ఉండి మొరపెట్టినందుకు వారికి ఆన్సర్ ఇస్తున్నాడు. మీరు భయపడకండి, మీ కార్యక్రమం మీద నేను ఉన్నాను, మిమ్మల్ని హింసించిన వారికి ప్రతిదండన ఇదిగో జరగబోతుంది. ఎప్పుడు అని వాళ్ళు అడిగినప్పుడు, త్వరలో సంభవింపని ఉన్నవి, సమయం సమీపించింది అని చెప్పాడు. 7వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు. చాలామంది దీన్ని 2వ రాకడ అన్నారండి. జాగ్రత్తగా గమనించండి. ఈ వచనాన్ని చదివి ఇదిగో ఇది 2వ రాకడకు సంబంధించింది, కేవలం 2వ రాకడకు సంబంధించిందే అని ఎవరైనా అంటే దాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ రాకడకు వెళ్ళే ముందు ఇది ఆది కాలములో, అంటే క్షమించండి, ఆది క్రైస్తవులు ఎప్పుడైతే సంఘము హింసించబడుతుందో వాళ్ళకి ఈ పుస్తకాన్ని రాసి పంపిస్తున్నాడు, ప్రకటన గ్రంథం. అంటే వాళ్ళకు ఉపయోగపడకుండానే డైరెక్ట్గా 2వ రాకడకు వెళ్ళిపోతుంది ఆ వచనము. ఒకవేళ దీన్ని 2వ రాకడకు వర్తించాలి అంటే డైరెక్ట్గా 2వ రాకడకు వెళ్ళదండి. ఆనాటి కాలంలో ఉన్న వారిని ఆదరించిన తర్వాతనే అది 2వ రాకడ ప్రవచనంగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను 2వ రాకడకు వర్తించదని అంటలేను, వర్తిస్తుంది. ఫస్ట్ అది ఆ వచనము అక్కడ ఉన్నటువంటి ఆది క్రైస్తవులను ఆదరించిన తర్వాతనే, వారిని బలపరిచిన తర్వాతనే, వాళ్ళని సమాధాన స్థితికి నడిపించిన తర్వాతనే అది 2వ రాకడ ప్రవచనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలా ఉపయోగపడింది అది? ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారందరూ చూసెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమేన్ అని రాయబడింది. మేఘారూఢుడే వస్తున్నాడంటే ఎలా వస్తాడండి? 2వ రాకడలో కదా మేఘారూఢుడే వచ్చేది అని అన్నారు. మేఘారూఢుడే వచ్చేది 2వ రాకడ మాత్రమే కాదు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే యెహోవా దేవుని గురించి ఒక సంఘటన రాయబడింది. 19వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఐగుప్తును గురించిన దేవోక్తి, యెహోవా వేగముగా మేఘము ఎక్కి ఐగుప్తునకు వస్తున్నాడు. అదేంటండి, ఐగుప్తులో జనమున్నారు, ఐగుప్తులో ప్రజలు ఉన్నారు, యెహోవా మేఘం ఎక్కి వచ్చేసిండంట. అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తులు చేసినటువంటి పాపానికి తీర్పు తీర్చడానికి ఆయన తీర్పులు వస్తున్నాయి అని చెప్పడానికి మేఘం ఎక్కి వస్తున్నాడు అనే పదప్రయోగాన్ని ఉపయోగిస్తాడు అలంకార భాషలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఇలాంటి పదప్రయోగం ఉంది. అక్కడ కూడా ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు అన్నమాట రాయబడి ఉంటుంది. అది యెరూషలేము నాశనములో 27-30 వచనాలు. యెరూషలేము నాశనానికి సంబంధించి తీర్పు తీర్చడానికి యేసుప్రభువు వస్తున్నారని ప్రవచనం అది. తిరిగి ఇక్కడ కూడా ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ఇదిగో మేఘారూఢుడే వస్తున్నాడు. అంటే ఎవరి కోసం వస్తున్నాడు? రోమియోలను శిక్షించడానికి. కింద చూడండి, ప్రతి నేత్రం ఆయనను చూచును. అంటే వారు రోమియోలు మాత్రమే కాదు, ఎవరైనా తీర్పును చూడొచ్చు. అక్కడ ఉంటే ఆయనను పొడిచిన వారును చూసెదరు. పొడిచిన వారును అన్నమాట గుర్తుపెట్టుకోండి. నేను నిన్న చెప్పినప్పుడు పాత నిబంధనను మనం అర్థం చేసుకునేటప్పుడు అది గుర్తుల భాషగా అర్థం చేసుకోవాలని ఒక పాయింట్ చెప్పాను అలంకారంగా. నెంబర్ 2 అది పత్రిక కూడా అందులో ఉందన్నాను. 3వది పాత నిబంధన ఛాయ అన్నాను. కాబట్టి ఇక్కడ ఒక మనం సంగతిని గుర్తించాలి. ఆయనను పొడిచిన వారును చూచెదరు. అంటే పొడిచింది ఎవరండి? యేసుప్రభుని శిలువలో. యేసుప్రభును పొడిచింది ఎవరో మనకు తెలిస్తే దేవుడు యేసుప్రభు ఇదిగో త్వరగా వస్తున్నాననేది ఎవరి కోసం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 19:34 ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం మనం గమనిస్తే,
యేసు ప్రభును పొడిచింది ఎవరు సిలువలో? 34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను అన్నాడు అనమాట. 37. మరియు తాను పొడిచిన వాని తోట చూతురు అని మరి ఒక లేఖనం ఉంది, జకర్య 12:10 అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన పొడిచింది ఎవరు అంటే రోమా సైనికుడు. అది గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభును సిలువలో పొడిచింది రోమా సైనికుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయనను పొడిచిన వాడును చూస్తాడు అనకుండా పొడిచిన వారును అన్నాడు. అంటే పొడిచిన రోమా సైనికుడు పోయాడు, అలా చనిపోవచ్చలేక బ్రతికి ఉండొచ్చు నాకు తెలియదు, కానీ పొడిచింది రోమా సైనికుడు కాబట్టి ఇక్కడ తీర్పు తీర్చడానికి రోమియోలపై వస్తున్నాడు. కాబట్టి రోమియోలందరినీ కలిపి పొడిచిన వారు అన్నాడు అనమాట. కాబట్టి యేసు ప్రభు వారిని పొడిచింది రోమియోలు, సంఘాన్ని హింసించింది రోమియోలు. సౌలు సంఘాన్ని హింసిస్తే నన్ను హింసిస్తున్నావు అన్నాడు యేసు ప్రభు. ఇక్కడ యేసు ప్రభు వారిని పొడిచారు అంటే ఒకటి అక్షరార్థంగా రోమియోలు ఆయనను సిలువలో పొడిచారు, అక్షరార్థంగా సంఘాన్ని హింసించారు. కాబట్టి రోమియోలపై తీర్పుకు ఆయన ప్రతిదండన కొరకు వస్తున్నాడు, అందరూ రొమ్ము కొట్టుకుంటారు అన్నాడు అనమాట. కాబట్టి రెండో రాకడ రొమ్ము కొట్టుకోరండి అంటే రెండో రాకడ రొమ్ము అసలు కొట్టుకోరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రెండో రాకడలో రొమ్ము కొట్టుకోవాలంటే అసలు వాళ్ళ శరీరంతో ఉంటేనే కదండి, శరీరంలో వాళ్ళ శరీరాలు మారిపోతాయి. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది అన్నాడు అనమాట. కాబట్టి యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక రెప్ప పాటున మార్పు చెందుతాడు మనిషి. అప్పుడు రొమ్ము కొట్టుకునే పరిస్థితి ఉండదండి. యేసు ప్రభు రెండో రాకడ అనుకునని గడియలో, అనుకునని క్షణములో, ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే జరిగిపోయే పరిస్థితి అది. కాబట్టి రెండో రాకడ అనేది అకస్మితంగా జరిగేదే కానీ చెప్పి వచ్చేది కాదు. రొమ్ము కొట్టుకునే పరిస్థితి అసలే ఉండదు. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే రోమియోలపై ప్రతిదండన జరగబోతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని ఆదరించడానికి చెప్పబడిన సంగతులు ఇవి. తర్వాత భూజనులందరూ కొట్టుకుంటారు రొమ్ము అంటే లోకస్తులందరికీ శిక్ష ప్రతిదండన రాబోతుంది. 8వ వచనం, 1వ వచనం నుండి 8వ వచనాలన్నిటినీ కలిపి ఒక భాగం కిందనే మనం వేసుకోవాలన్నమాట. ఇవన్నీ దానికి సంబంధించినవి. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడిని ప్రభు చెప్తున్నాడు. ఇది తండ్రి గురించి అండి, యేసు ప్రభు గురించి కూడా చెప్పబడింది. అల్ఫాయు ఒమేగాయు అన్నాడు. అల్ఫా అంటే గ్రీకులో మొదటి అక్షరం. ఇప్పుడు ఉదాహరణకి ABCD అనేటిది మనం 26 అక్షరాలు చూస్తాం. ఏ అనేది మొదటి అక్షరం అయితే జెడ్ అనేది చివరి అక్షరం. అల్ఫా అని మొదటి అక్షరాన్ని అంటారు, ఒమేగా అని చివరి అక్షరాన్ని అంటారు. కాబట్టి మొదటివాడు కడపటివాడు అని దాని అర్థం. మొదటివాడును కడపటివాడును అని అర్థం అనమాట. ఆదియు అంతము అని అర్థము, ప్రారంభము ముగింపు అని అర్థము. కాబట్టి A to Z ఆయన అని అర్థము. కాబట్టి యేసు ప్రభు ప్రారంభము ముగింపు అని ఆయన గురించి చెప్పబడింది. అదే సమయంలో తండ్రి గురించి కూడా మొదటివాడును కడపటివాడును అనేటువంటి సమాచారం అన్నమాట. అంటే ఒక కాలానికి పరిమితమైన వాడు కాడు, ఈయన సర్వశక్తిమంతుడు, అన్ని యుగాలలో ఉండేవాడు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండే శాశ్వతుడు అని అర్థం. కాబట్టి శాశ్వతుడైన దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదండన జరుగుతుంది అని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసాడు అనమాట. కాబట్టి మనం 9వ వచనానికి వెళ్ళిపోతాం. 9వ వచనంలో ఏమంటున్నాడు అంటే మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యంలోనూ సహనంలోనూ పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. 9వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే మీరు శ్రమలు అనుభవిస్తున్నారు, నేను శ్రమలు అనుభవిస్తున్నాను. మీరు క్రీస్తు రాజ్యంలో ఉన్నారు, నేను క్రీస్తు రాజ్యంలో ఉన్నాను. మీరు శ్రమలు అనుభవిస్తున్నా కూడా సహనం కలిగి ఉన్నారు, నేను కూడా శ్రమలు అనుభవిస్తూ సహనం కలిగి దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. ముగించలేదు, దీన్ని నేను ఆపేయలేదు, సహనాన్ని కోల్పోలేదు, నేను సహనం కలిగి కొనసాగుతూనే ఉన్నాను. నేను కూడా క్రీస్తుని బట్టి, యేసుని బట్టే కదా మొదటి మాట అదే చెప్పాడు, యేసుని బట్టి కలుగు శ్రమ. కాబట్టి యేసుని బట్టి ఈ కార్యక్రమాలు, యేసుని బట్టే శ్రమ, యేసుని బట్టే రాజ్యంలో ప్రవేశించాము, యేసుని బట్టే సహనం కలిగి ఉన్నాము. కాబట్టి నేను కూడా ఆయన రాజ్యంలో సహనంలో శ్రమల్లో పాలేవాడిని కనుక నేను మీ సహోదరుడిని అన్నాడు అనమాట. నేను ఎవరినో కాదు, నేను మీ సహోదరుడిని. ఒక వ్యక్తి తన గురించి ఈరోజు పరిచయం చేసుకోవాలంటే బ్రదర్ నేను ఫలానా సంఘానికి సంబంధించిన వాడిని, నేను చాలా పెద్ద మనిషిని, నేను లేకపోతే నేను రెవరెండ్ని, లేకపోతే నేను అపోస్తలుడిని, నేను పెద్ద ప్రవక్తని అని ఈరోజు పరిచయం చేసుకుంటారు. కానీ యోహాను ఏమన్నారు, నేను అపోస్తలుడిని, నేను సంఘ పెద్దని అని చెప్పలేదు. ఎఫెసీలో 20 సంవత్సరాలు సంఘ పెద్దగా ఉండి పనిచేసాడని చరిత్ర చెప్తుంది. కానీ తన గురించి గొప్పలు చెప్పుకోకుండా ఏమన్నాడంటే నేను మీ సహోదరుడను అని తగ్గించుకున్నాడు అనమాట. నేను మీ సహోదరుడిని
అని చెప్పిన తర్వాత ప్రస్తుతము మీరు ఏ యేసు కొరకైతే బ్రతుకుతున్నారో, ఏ యేసు కొరకైతే శ్రమలు అనుభవిస్తున్నారో, నేను కూడా ఆ యేసు కొరకే ఈరోజు పద్మాసు ద్వీపంలో ఉన్నాను. పద్మాసు ద్వీపము అంటే రోమియుల చెరసాల. రోమియులు సైనికులను ఖైదీలను చెరసాల్లో వేసేసి రోమియులు సైనికులను కాపలా పెడతారనమాట. అది సముద్రంలో చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో ఒక భూభాగం ఉంటుందండి. అది 10 మైళ్ళ పొడుగు, 6 మైళ్ళ వెడల్పు అది ఉంటుందని చరిత్ర చెప్తుంది. కిలోమీటర్లో మనం కనుక దాన్ని ఆలోచన చేసినట్లయితే 16 కిలోమీటర్ల పొడుగుంది ఆ బండం అన్నమాట. 9.6 అంటే 9 కిలోమీటర్ల 600 మీటర్ల వెడల్పు ఉందంట అది ఆ భూభాగం. అక్కడ బండ ఉంది, దాని మీద జైల్లో తీసుకుపోయి రోమియోలు ఎవరినైనా సరే జైల్లో అక్కడ పెట్టేస్తారనమాట. కప్పుకోవడానికి ఏమీ ఉండదు, ధరించుకోవడానికి ఏమీ ఉండదు, సరిగా భోజనం దొరకదు. అసలు భయంకరమైన పరిస్థితి. రాత్రి అయితే దోమల కాట, భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ అక్కడ బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆదివారం వచ్చింది. ఆదివారంలో ఏం జరిగింది కింద చెప్తా ఉన్నాడు. ప్రభు దినమందు, 10వ వచనం, ప్రభు దినమందు. ఆదివారం రాగానే ప్రతి క్రైస్తవులు నాతో కలుపుకొని ఎంతో సంతోషపడతాం. ఆదివారం దేవుడిని ఆరాధించే దినం. మా ఉద్యోగాలన్నింటినీ పక్కన పెట్టేసి, కుటుంబంలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి, కుటుంబంతో సంతోషంతో బైబిల్ తీసుకొని, పాటల పుస్తకాన్ని తీసుకొని, సంతోష హృదయంతో ఆనందంతో మందిరానికి వెళ్ళిపోతాం, సంఘంతో కలిసి ఆరాధన చేస్తాం. కానీ యోహాన్ గారికి ఆదివారం వచ్చింది కానీ అలాంటి పరిస్థితి లేదు. ఆరాధనకు వెళ్ళాలంటే దగ్గర సంఘం లేదు, వెళ్ళాలంటే స్వతంత్రం లేదు. పాటలు పాడాలనుకుంటున్నాడు ఆయన కూడా. రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందాలి, అన్ని కార్యక్రమాలు జరిగించాలి. కానీ పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నాడు, ఎంతో కుమిలిపోతూ ఉన్నాడు ఆ చుట్టూ చూసుకుంటూ. అప్పుడు ఆత్మవశుడయ్యాడు. కాబట్టి దేవుడు అతన్ని పరిశుద్ధాత్మను ప్రేరేపించడం జరిగింది. పరిశుద్ధాత్మ యొక్క వశంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అనమాట ఇక్కడ. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే భూరధ్వని వంటి గొప్ప స్వరం వినిపించింది. ఇప్పుడు మనం నిద్రపోయామనుకోండి, ఎవరిని వచ్చి డోర్ కొడితే, ఎవరో డోర్ కొట్టారని ఒకసారి ఆలోచన చేసి అలా చెవులు అటు పెడతాం. రెండోసారి కొడితే ఎవరో వచ్చారు నిజంగా, నేను వచ్చి డోర్ తీస్తాం. కాబట్టి యోహాన్ గారు ఆత్మవశుడైనప్పుడు ఏదో స్వరం వినిపించింది, గంభీర స్వరం. భూరధ్వని వంటి స్వరం అంటే గంభీరమైన స్వరం వినిపించింది, గొప్ప స్వరం వినిపించింది. అసలు ఈ సౌండ్ ఇలా వినిపించింది ఏంటి, ఏమై ఉంటుంది అని చెవులు అటు పెట్టి బయటికి వచ్చాడు. అంటే ఆ రూపాన్ని చూడడానికి తిరిగాడు అనమాట. ఏంటి సౌండ్ అని వెనక తిరిగాడు. అంటే ఇంతకుముందు ఎన్నడూ వినలేని శబ్దము, స్వరం అనమాట. అది స్వరము ఏంటి, ఆ స్వరము ఒక మాట చెప్పింది. ఏమని, నీవు చూచుచున్నది పుస్తకంలో రాయి అని చెప్పేసి. అసలు నువ్వు ఎవరు బ్రదర్, మీరు ఎవరండి, మీరు ఎవరు అసలు రాయి అని చెప్పడానికి? స్వరం వినిపించింది కానీ మీరు ఎవరో నాకు కనబడతలేరే. స్వరం మాత్రం చెప్తా ఉంది. ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘాలు ఉన్నాయి రోమా రాష్ట్రంలో. అక్కడ నేను చెప్పిన వాటి అన్నిటిని రాసి ఈ పత్రిక అక్కడ పంపించేసేయి అని చెప్పాడు. ఇవి విన్న తర్వాత ఇంకా నేను గుర్తుపట్టలేదు. ఇన్ని మాటలు చెప్పిన ఆయన యేసుప్రభు అన్న సంగతి నాకు తెలియదు. ఇది వినగానే నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని నేను మరలా తిరిగి చూశాడనమాట. తిరిగాడనమాట. ఎవరు అసలు ఇన్ని సంగతులు నాతో చెప్తుంది ఎవరు అని తిరిగి చూశాడు. అయినా అతనికి సమాధానం రాలేదు. 13వ వచనం, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. దానియేలు గ్రంథం 7:13. మనుష్య కుమారుడు యేసు ప్రభు గురించిన ప్రస్తావన దానియేలులో ఉంది. కాబట్టి దర్శనములో ఆనాడు దానియేలు చూశాడు, ఈనాడు అదే దర్శనంలో యోహాన్ గారు చూశారు. అదే మనుష్య కుమారుడు, ఇక్కడ చూసిన అదే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని దర్శనంలో చూసేశాడు. చూసి ఆయన ఎవరో ఇంకా గుర్తుపడతలేడు. ఈయన ఎవరో గుర్తుపట్టాలంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, మనకు పరిచయం ఉన్నవారు ఎవరో కనబడతారు. ముఖానికి బట్ట కట్టుకున్నారనుకోండి, హైట్ చూస్తాం, లేకపోతే కాలు చూస్తాం, లేకపోతే వారి బ్యాక్ ఫ్రంట్ చూస్తాం, లేకపోతే ముఖానికి బట్ట కట్టుకుంటే కన్ను చూస్తాం. ఏదో రూపం కనిపించి గుర్తుపట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ఈయన ఏమేమి చూశాడంట, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అంటే కన్నులు చూశాడు, అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన కాలు చూశాడు, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇది పరిస్థితి. యేసు ప్రభు అని ఆయన గుర్తుపడతాడు. మొత్తం చెక్ చేసి కిందికి మీద దాకా చూస్తే ఒక వింతైన రూపం కనిపించింది. అయినా ఆయన అర్థం చేసుకుంటున్నాడు ఎవరబ్బాయినా అని. కాబట్టి యేసు ప్రభు గురించిన సమాచారం. కాబట్టి ఇక్కడ పైన మనం గమనించాలి, పాదముల వరకు దిగుచున్న వస్త్రం ఉంది. యెషయా గ్రంథం 6:1 మనం గమనిస్తే
సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చుని ఆయన చొక్కా ఎంచులు దేవాలయం నిండుకుని, అంటే రాజుగా అక్కడ మనం ప్రదర్శిస్తున్నాడు యేసు ప్రభు వారు, ఒక రాజుగా కనబడతా ఉన్నారు. తర్వాత రొమ్మునకు దట్టి, బంగారు దట్టి ఉందన్నమాట. దట్టి అనే మాట నిర్గమకాండం 28:4 రాసుకొని చదవద్దు. అది అహరోను వస్త్రం, అంటే ప్రధాన యాజకుడు ధరించే వస్త్రము. అదే సమయంలో రాజు ధరించే వస్త్రము, 2 వస్త్రాలు ధరించి కనబడిన యేసు ప్రభు. జకర్యా గ్రంథం 6:12 అంటాడు, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనసీనుడై ఏలును, అతడు సింహాసనసీనుడై ఏలగా యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అన్నాడు. అంటే వారు యేసు ప్రభు రాజై ఉన్న పరిస్థితుల్లోనే ఆయన యాజకుడుగా ఉండి కార్యక్రమాలు జరిగిస్తాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ యోహాన్ గారికి కనిపించింది సాధారణమైన యేసు ప్రభు కాదు, సిలువలో బలహీనంగా చంపబడిన యేసు ప్రభు కాదు, శక్తివంతమైన రాజు, అద్భుతంగా యాజకత్వం జరిగించేటువంటి ప్రధాన యాజకుడు రూపంలో ఆయనకు కనిపించాడు. ఆయన గుర్తుపడతలేడండి. ఆయన తల వెంట్రుకలు గమనిస్తుంటే అద్భుతమైన పరిస్థితి. కాబట్టి తల వెంట్రుకలు అవన్నీ ఏం సూచిస్తున్నాయంటే, ఆ హెబ్రీ పత్రిక 7:3 చదివితే ఆయన ఆది లేనివాడు, అంతము లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను అంతమైన లేనివాడే ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడని మెల్కీషెదెకు గురించి చెప్పాడు. కానీ యేసు ప్రభును పోలినవాడు అంటే యేసు ప్రభుకు ఆది లేదు, అంతము లేదు. తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయంటే ముసలుడయ్యారని ఈ రోజుల్లో చెప్తారంటే అనేక సంవత్సరాలు ఉన్నవాడని. అంటే యేసు ప్రభుకి అయితే ఆది లేదు, అంతం లేదని చెప్పడానికి తెల్లని వెంట్రుకలు అని చెప్పాడు అనమాట. కాబట్టి ఆది అంతం లేనివాడుగా యేసు ప్రభు వారిని మనం ఇక్కడ చూస్తున్నాము. తెల్లగా ఉన్నాయంటే పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, శాశ్వతుడు, పవిత్రుడు. తర్వాత ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెనో 14వ చివరిలో ఆయన కన్నులు అగ్నిజ్వాల ఉన్నాయి. ఇవన్నీ పరీక్షించాడంటే 2 సంగతులు ఈ బొమ్మలు ఒక బొమ్మలో కనబడతా ఉందండి. యోహాను కనుక ఆ బొమ్మను చూస్తే ఆదరణ పొందాలి, బయట ఉన్న 7 సంఘాలు కనుక చూస్తే ఆదరణ పొందాలి. అదే సమయంలో కనుక రోమిలు చూస్తే భయపడాలి. ఒక బొమ్మలో 2 సమాచారాలు. యేసు ప్రభుని చూసినప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలి, సంఘం అయితే మా ప్రభువును మేము చూసాము, ఆయన రాజుగా ఏలుతున్నాడు, మా రోమియుడైన డొమిషియన్ కంటే శక్తివంతమైన రాజు ఈయన ప్రధాన యాజకుడుగా ఒకవైపు మా కొరకు దేవుని ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. అదే సమయంలో నాకు ఆది అంతం లేదు కాబట్టి రోమియులు ఆయనను ఏ హాని చేయలేరు. కాబట్టి మా రాజు ఇంత శక్తివంతమైన వాడని వీళ్ళు సంతోషపడితే రోమియులు భయపడాలన్నమాట. ఆయన వస్త్రాన్ని, ఆయన కార్యక్రమాలు చూసి ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలో ఉన్నట్టు అర్థం ఏంటి, ఆయన సమస్తాన్ని చూడగలవాడు, ఆయనకు కనబడని సృష్టి ఏది లేదు. యోహాను సువార్త 2:24-25 అంటాడు, ఆయన మనుషుని హృదయ అంతరంగం ఎరిగినవాడు. కాబట్టి యేసు ప్రభు అందరిని ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు. ఆయనకి ఎవరు కూడా బ్రదర్ ఈయన ఫలానా అండి, ఈయన ఫలానా ఊరండి, ఈయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు యేసు ప్రభు వారికి, ఆయనకు అందరూ తెలుసు. తర్వాత ఆయన పాదాలు చూడండి, 15 ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. పాదాలు అపరంజి అంటే కంచు అనమాట, అపరంజి అంటే కంచు. ఆయన పాదాలు కంచులాగా ఉన్నాయంటే శత్రువులను అణిచివేసే శక్తివంతమైన బలానికి సూచనగా ఉన్నాయి. అణగద్రొక్కగల బలవంతుడు అని అర్థం. పాదాలు కంచుతో పోల్చాడంటే అణగద్రొక్కగల శక్తివంతుడు, దేవుని ప్రజలను హింసించే శత్రువులను నలిపివేసేవాడుగా చిత్రించబడ్డాడు. రోమిలు చూస్తే గుండెల్లో వణుకు పుడుతుంది, వారు భయపడి ఆందోళన గురైపోతారు. అదే క్రైస్తవులు చూస్తే ఆనందభరితులు అవుతారు. ఒక రూపము 2 విధాలుగా కనబడతా ఉంది. కాబట్టి రోమిలు చూసి యేసు ప్రభువునికి భయపడాలి. అబ్బో ఆయన అపరంజితో పోలిన కాలు కలిగిన వాడు అంటే మమ్మల్ని తొలికేస్తాడు. తర్వాత అదే క్రైస్తవులు చూస్తే ఆయనను చూసి ఆనందభరితులు అవుతారు, మమ్మల్ని రక్షించేటువంటి రాజు యాజకుడు అని. ఆయన కంఠ స్వరము అంటే గొంతులో నుంచి స్వరం వస్తే ఎలా ఉందంట, విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను అన్నాడు. యేసుప్రభు నోరెప్పి మాట్లాడితే విస్తారమైన జలం, సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ ఘోషిస్తూ ఉంటే వాటర్. అంటే ఆ యేసుప్రభు గురించి అలా తెలియజేస్తుంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు పలికిన స్వరం వేరు, బ్రతికి ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు పలికిన స్వరం వేరన్నమాట. ఇది అధికార స్వరము. పరలోకంలోను, భూలోకంలోను, పాతాళ లోకంలోను 3 లోకానికి అధికారము కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అధికార స్వరంతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు అధికార స్వరంతో, గంభీర స్వరంతో పలుకుతున్నారు. కింద 16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి మళ్ళీ నోరు గమనించాడండి, 2 అంచుల గల వాడిన ఖడ్గం ఒకటి బయలువెడలు చుండెను. ఆయన ముఖము చూస్తే మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. ముఖమేమో మెరిసిపోతూ ఉంది.
ఎవరబ్బాయి నా ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదే అనే రూపంలో యోహాను భయపడుతుంటే ఆయన ఎవరో తెలుసుకున్న తపనతో ఆయన ఒకవైపు ఉన్నాడు, ఒకవైపు చిత్రించబడిన మెస్సియా అద్భుతమైన రూపం కనబడుతూ ఉంది. ఆయన నోటి నుంచి వచ్చే ఖడ్గము శత్రువులతో యుద్ధం చేసే ఖడ్గం. అది వాక్యం అనే ఖడ్గం, చంపే ఖడ్గం కాదు, హాని చేసే ఖడ్గం కాదు, నాశనం చేసే ఖడ్గం కాదు, అది ఏమంటారు చెడుకు ఉపయోగించే ఖడ్గం కాదు, అది శత్రువులకు యుద్ధం చేసి దేవుని వాక్యానికి లోబడేటట్టుగా చేసి మారు మనసుకు ప్రేరేపించే ఖడ్గం, అది రక్షించే ఖడ్గమైన నోట నుండి బయలుదేరుతుంది. ఆయన కుడి చేతులు 7 నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు. అసలు 7 నక్షత్రాలు కుడి చేతులు పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఎడమ చేతులు పట్టుకోవచ్చు కదా. ఎడమ చేయి అనేది ఎందుకు పట్టుకోలేదు, కుడి చేయి ఎందుకు పట్టుకున్నాడు అంటే కీర్తనలు 63వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి మనం చూసి ఇక్కడికి వద్దాం. కీర్తనలు 63వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ తెలియజేసిన సమాచారం ఏంటంటే నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అన్నాడు. కాబట్టి కుడి చేయి అనేది ఆదుకునేటువంటిది, రక్షించేటువంటి హస్తము, దక్షిణ హస్తము, రక్షించే హస్తం. కాబట్టి కుడి చేతితోనే నక్షత్రాలు పట్టుకున్నాడు. అసలు నక్షత్రాలు ఏమై ఉంటాయి? 20వ వచనం చూడండి. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన స్మర్మము, ఆ 7 సువర్ణ దీపముల సంగతి వ్రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. కాబట్టి ఇందాక మనం చూసిన రోమ రాష్ట్రంలోని 7 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క స్వార్థికుడా లేక సంఘ పెద్దనా నాకు తెలియదు. ఆయన స్వార్థికుడైన ఉండాలి లేదా సంఘ పెద్ద అయినా ఉండాలి. ఆ సంఘానికి నడిపించిన నాయకుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. 7 సంఘాలు ఉంటే 7 నాయకులు ఉన్నారు. వారిని సూచిస్తున్నాయి. ఆ సంఘము అతని స్వాధీనంలో ఉంది. అదే సమయంలో సంఘంలో ఉండే వారందరూ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నారు. కుడి చేతిలో ఉన్నారు అంటే మీకు ఆ భయం ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఆదుకునే చేయిని మీ మీద ఉంది, మిమ్మల్ని ఆదరించే చేతితో మిమ్మల్ని ఆదరిస్తున్నాను, మీరు భద్రంగా ఉంటారు నా యొద్ద అనేటువంటి రూపంలో చిత్రించబడింది. కాబట్టి ఆయన యోహాను సువార్త 10:28 అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, వాటికి నేను నిత్యజీవం ఇచ్చుచున్నాను, ఎవడును నా చేతుల నుండి వాటిని అపహరింపలేడు. కాబట్టి కుడి చేతితో పట్టుకున్న గొర్రెల్ని ఎవడు కూడా తీసేయలేడు, రోమిలు ప్రత్యేకించి దాన్ని హాని చేయలేరు అనేది సమాచారం. అయినా యోహాను గారు గుర్తుపట్టకపోతే అప్పుడు ఎవరబ్బాయినా ఎవరై ఉంటారు అని అన్నప్పుడు యేసుప్రభు అంటున్నారు, యోహాను నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేనెవరో నీకు ఇంకా తెలియట్లేదా? 17వ వచనం, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదము మీద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి మళ్ళీ ఈయన మీద కూడా కుడి చేయి. భయపడకు యోహాను, నేను భయపెట్టడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం నువ్వు ప్రమాదంలో ఉన్నావు కానీ నేను నీ మీద కుడి చేయి పెడుతున్నాను. ఇదిగో నేను ఆదరించే వ్యక్తిని నేను ఎవరో గుర్తుపట్టావా? లేదు, నేను ఇంకా గుర్తుపట్టలేదు. నేను అన్నాడు అనమాట. నేనంటే ఎవరండి మీరు? అసలు నువ్వు చెరసాల్లో ఉన్నది నా కొరకంటే నువ్వు నమ్మట్లేదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని నా గురించి నువ్వు గ్రంథం రాశావు, నా గురించే ప్రకటనలు చేశావు, నా గురించి నువ్వు చనిపోవడానికి కూడా ఈరోజు చెరసాల్లో పడ్డావు. నేను ఎవరో తెలుసా? 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. యోహాను నేను ఎవరో ఇప్పుడు గుర్తుపట్టావా? నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించువాడిని. భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు మృతుడనైతిని కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను మహిమలో ఉన్నాను, సజీవుడనై ఉన్నాను యుగములు. మరియు మిమ్మల్ని హింసిస్తున్నటువంటి రోమా ప్రభుత్వానికి నువ్వు భయపడకు. ఆ రోమా ప్రభుత్వానికి పాతాళానికి పంపడానికి, పాతాళంలో ఉన్నటువంటి తన ప్రజలను ఆదరించడానికి 2 అధికారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్నాడు అనమాట. సజీవుడనే ఉన్నాను. 18 చివరిలో ఏమన్నాడు, మరియు మరణం ఎక్కువ పాతాళలోకం ఎక్కువ తాళచెప్పులు నా దగ్గర ఉన్నాయి. మరణం మీద అధికారం నాకుంది, పాతాళం మీద అధికారం నాకుంది. ఎవరైనా పాతాళానికి వెళ్ళిన పరిశుద్ధులు ఉంటే పరదేశంలో వారిని రక్షించగలిగే సామర్థ్యుడిని నేను, సామర్థ్యం కలిగిన సమర్థుడను నేను. భూమి మీద సంఘాన్ని హింసిస్తున్న రోమిలను పాతాళానికి పంపించి సామర్థ్యం కలిగిన వాడిని నేను. మరణము నా స్వాధీనంలో ఉంది అన్నప్పుడు అద్భుతమైన ఆదరణాన్ని పొందింది సంఘము, అదేవిధంగా యోహాను గారు. కాబట్టి యోహాను గారు అద్భుతంగా గుర్తుపెట్టేశారు యేసు ప్రభు వారిని. అప్పుడు చెప్తున్నాడు, కాగా నీవు చూచిన వాటిని ఇప్పుడు నీకు ఒక పని పెడుతున్నా, నువ్వు చూసింది గ్రంథంలో రాయి. ఏం చూశాడండి? 1వ అధ్యాయంలో చూసింది రాయాలి. చూసింది అంటే అర్థం ఏంటి? 1వ అధ్యాయంలో చూసిన రూపాన్ని నువ్వు చిత్రించినంత చూసినంత గ్రంథంలో లిఖించాలి. నెంబర్ 2, ఉన్న వాటిని అంటే ఇక మిగిలిన సంగతులు ఉన్నాయి కదా, 4వ వచనం నుండి 20 అధ్యాయాల వరకు ఉన్న వాటిని నువ్వు రాయాలి. తర్వాత వీటి వెంట కలగబో వాటిని అంటే ఈ తర్వాత సమాచారం 21వ అధ్యాయంలో ఏముంది? నువ్వు మరణం తర్వాత లేక ఈ శ్రమల తర్వాత భవిష్యత్తులో మీరు పొందబోయేటువంటి అద్భుతమైన మహిమను, మీరు పొందబోయే మేలును,
మీరు పొందబోయే దీవెనలను కూడా నువ్వు రాయాల్సిన అవసరం ఉంది అన్నాడు. నువ్వు చూసింది రాయాలి, తర్వాత జరగబోయే సంగతులు 4వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు జరగబోయే సంగతులు నువ్వు రాయాలి, చివరిగా మీరు పరలోకంలో పొందబోయే మహిమకు సంబంధించిన సంగతులు కూడా మీరు రాయాలి అని చెప్పిన తర్వాత నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాల గురించిన మర్మం కూడా రాయాలి. సమాచారం ఏంటంటే ఆ 7 సువర్ణ దీపస్తంభాల సంగతి కూడా రాయాలి. 7 సువర్ణ దీప స్తంభముల సంగతి అంటే ఏమన్నాడు అన్నమాట? 7 నక్షత్రాలు 7 సంఘాలు అయితే, సంఘములకు దూతలైతే ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అన్నాడు. కాబట్టి సంఘము నా స్వాధీనంలో ఉంది, సంఘానికి భయపడకని చెప్పు. ఈ పత్రికలు రాసి తొందరగా వాళ్ళందరినీ ఆదరణ కలిగించు. యోహాను, నేను ప్రస్తుతం మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని కాపాడడానికి నేను సింహాసనం ఎక్కాను. ఇంతకుముందు నన్ను ఎన్నోసార్లు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు చూసావు యోహాను, నన్ను నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఆ రూపం వేరు, ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్న రూపము, నేను మహిమలో ఉన్నాను, ఇది నా అసలు రూపము, గుర్తుపెట్టుకో నా రూపాన్ని అని చెప్పి యేసుప్రభు వారు ఆదరించిన అద్భుతమైన సంగతుల గ్రంథంలో ఉన్నాయి. గ్రంథంలో ఏది కలపకూడదు, ఏది తీయకూడదని యేసుప్రభు వారు శాసించారు. కాబట్టి ఏది కలపకుండా తీయకుండా గ్రంథాన్ని మనం బోధించేటట్టుగా ప్రార్థన చేసుకుంటూ దీంట్లో మేము ప్రతిరోజు ఇలా నేర్చుకుంటూ ముందుకు కొనసాగదాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ, సంఘ సభ్యులకు, స్వార్థికులకు వందనాలు ముగిస్తున్నాను. ప్రేమదాస్ గారు చక్కని పాఠాన్ని మనకి బోధించుకున్నారు.